నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ. శంకర్ కేంద్రం ముప్పేట దాడి అంటూ తీన్మార్ మల్లన్న పేపర్ శనార్థే తెలంగాణ రాసుకొచ్చింది. మరి ఎవరి మీద దాడి చేస్తుంది కేంద్రం, ఎందుకు దాడి చేస్తుంది, ఎన్ని రకాలుగా దాడి చేసే ప్రయత్నం చేస్తుందో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఏకకాలంలో లిక్కర్ కేసు, ఐటీ, ఈడీ రైడ్స్, ఒకవైపు అరెస్టులు, మరొక వైపు సోదాలు, ఇంకొక వైపు గవర్నర్తో చిక్కులు, కేసీఆర్ పానం ఆగమాగం అంటూ రాసుకొచ్చింది. శత్రువు పుంజుకునే పరిస్థితులు ఉంటే వీలైనంత తొందరలో చెక్ పెట్టడమే ఉత్తమం. వారు కోలుకోకముందే వరుస దాడులు చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. ఏమాత్రం ఛాన్స్ ఇచ్చిన పరిస్థితులు మొదటికొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే శత్రువులపై దెబ్బ మీద దెబ్బ కొట్టడమే అసలైన పద్ధతి. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా మన కేసీఆర్ విషయంలో ఇలాంటి ఎత్తుగడలనే ఫాలో అవుతుంది. ఏకకాలంలో తన పరిధిలో ఉన్న యంత్రాంగాన్ని, దర్యాప్తు సంస్థలను కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల మీదకు వదిలి కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకే టైంలో సిబిఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఢిల్లీ పెద్దలు కేసీఆర్ టార్గెట్గా వాడేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా టీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేయడం కేసీఆర్కు టెన్షన్ తెప్పిస్తుంది. మొత్తం మీద ఒకవైపు కేసీఆర్కు చాలా ఇరికాటం. అంటే మొన్న మునుగోడులో గెలిచిన కంటే ముందు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ పార్టీని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎట్లయినా కేసీఆర్ని ఇరుకులబెట్టి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చాలా చేస్తుంది. దాంట్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారు, సోదాలు ఏకకాలంలో 30 బృందాలు 40 బృందాలతోటి సోదాలు చేస్తున్నారు. గవర్నర్ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగానే ఉంటుంది తప్ప గవర్నర్ ఒక తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యక్తిలాగా ఉండట్లేదు. ఇట్లా కేసీఆర్ మొత్తం మీద చిక్కుల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మిగతాది 2వ పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కేసీఆర్ మరి దీన్ని తట్టుకొని ముందుకెళ్తాడా అనేటువంటిది మనం చూడాల్సింది. 2వ పేజీలో కేంద్రం ముప్పేట దాడి. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళసై 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూజీసీకి లేఖలు రాశారు. ఈ బిల్లుపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా తన వద్దకు రావాలని ఆదేశించారు. అయితే బిల్లుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ ఇలాంటి ఆదేశాలను ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడని అంశమే. ఇక గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో మంత్రి సబితమ్మ, విద్యాశాఖ అధికారులు గవర్నర్కు బిల్లుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం శాసనసభ చేసిన కొన్ని బిల్లులపై గవర్నర్కు పునర్సమీక్షించే అధికారం ఉంటుంది. కానీ చాలా రాష్ట్రాల్లోని స్టేట్ గవర్నమెంట్ పంపిన బిల్లులను గవర్నర్స్ దాదాపు తిరిగి సమీక్షించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే ప్రస్తుతం తెరాస నాయకత్వానికి బీజేపీకి రాజకీయ వైరుధ్యం పెరిగిన నేపథ్యంలో గవర్నర్ ఇలాంటి విధానాలతో ముందుకు పోవడం కేసీఆర్కు కంటగింపుగా మారింది. సిబిఐ, ఐటీ, ఈడీ గుబులు. ఇదిలా ఉంటే బీజేపీ కేంద్ర పెద్దలు సిబిఐ, ఐటీ, ఈడీల రూపంలో టీఆర్ఎస్ సర్కార్పై ఒక విధంగా దండయాత్ర మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పోషెట్టి కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తి అయిన అభిషేక్ రావును లాక్ చేయగా తాజాగా కేసీఆర్ మంత్రివర్గంలోని మినిస్టర్ గంగుల కమలాకర్ను సంబంధించిన శ్వేతా గ్రానైట్, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన గాయత్రి గ్రానైట్స్ కంపెనీలతో గురువారంలో ఈడీ విస్తృతంగా దాడులు జరిపింది. మంత్రి గంగుల కరీంనగర్లో అందుబాటులో లేకున్నా ఆయన ఇంటి తాళం పగలగొట్టి మరీ సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పూర్తిగా తేల్చేసే పనిలో ఈడీ తలామునకలైంది. అయితే ఈడీ దాడులు పెరగడంతో గురువారం హూటాహూటిన కేసీఆర్, వద్దిరాజు ఇతరులను తన క్యాంపు కార్యాలయం పిలిపించుకొని పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా వారి ముందు కేసీఆర్ టెన్షన్ గురైనట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సిబిఐ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులను, వ్యాపారాలను ఈ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. మొత్తంగా కేసీఆర్కు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీద, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల మీద వాళ్ళను భయపెట్టి మొత్తంగా బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీ పార్టీలోకి చేర్చుకోవడం కోసం అనేక సామ, భేద, దాన, దండోపాయాలు ఉపయోగిస్తుంది. కేసీఆర్ కూడా దీన్ని ఎదుర్కోవడానికి ఒక పథకం రచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే గుజరాత్కు పోయి అక్కడ ప్రచారం చేసి బీజేపీ చేసేటువంటి ఈ పాపాలని ఎండగట్టి అక్కడ కూడా బీజేపీని దించాలనే ఆలోచనలో ఉన్నట్టు కేసీఆర్ తెలుస్తుంది.
మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.